దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మీ అనుదినము దేవుని దగ్గర మానక తప్పకుండా ప్రార్థిస్తున్నాం. దేవుడు తగిన సమయంలో మీ ప్రతి అవసరతలను తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి నడిపించునుగాక. మరి నేటి వాక్య ధ్యాన నిమిత్తములోకి మనం వచ్చినట్లయితే, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు అనేటువంటి వాక్యం నిమిత్తమై నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశంని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే, దేవుడి జీవితంలో అనేక సందర్భాల గుండా మనం చేసేటువంటి ప్రార్థనల నిమిత్తమై మన కోసము దేవుడు కొన్ని దాచిపెట్టి ఉంచిన మేలుల్ని అనుగ్రహిస్తూ వస్తుంటాడు. చూడండి, శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు, సుందరమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, దీనిని ఏలడానికి మానవులను చేసినప్పుడు, మానవులలో కలిగినటువంటి దురాలోచనను బట్టి దేవుడికి విరుద్ధంగా నిలబడినప్పుడు, పాపము ఈ భూమి మీద పరిపక్వమై దేవునికి విరుద్ధంగా మనుషులని ప్రేరేపించి భయంకరమైనటువంటి ద్వేషపూరితమైన స్వభావం కలిగిన వారై దేవునికి విరుద్ధముగా నడిపిస్తూ వచ్చినప్పుడు, దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ మనుషుల హృదయ కాఠిన్య నిమిత్తమై వారి పాపాలకి అప్పచెప్పాడు. కానీ ఇశ్రాయేలీల నిమిత్తములో దేవుడు చేసినటువంటి అనేక ఆశ్చర్య కార్యాల నిమిత్తమై ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎర్ర సముద్రము వాళ్ళకు ఒక అడ్డుగా నిలబడినప్పుడు, మోషే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఆలోచిస్తూ మిగిలిపోయినప్పుడు దేవుడు మోషేతో ఒక మాట సెలవిస్తాడు. మోషే, నువ్వెందుకు నన్ను ప్రశ్నిస్తున్నావు? నువ్వెందుకు తిరిగి నన్ను అడుగుచున్నావు? నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు చూపించు, అది 2 పాయలుగా చీరుతుంది అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మధ్యలో రహదారి ప్రాంతాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇశ్రాయేలీయుల జనాలు అందరూ కూడా మొత్తము ఆ మార్గము గుండా దాటి ఆ చేరుకోవలసిన అవతలి ఒడ్డుకి చేరుకుంటారు. మరి వెనక నుంచి తరుముతున్నటువంటి ఫరో సైన్యాన్ని దేవుడు అగ్ని స్తంభాలతో వాళ్ళని ముట్టడి వేసి వాళ్ళు ముందుకు రానికుండా చేస్తాడు. ఇక్కడ ఈ ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చినప్పుడు, ఈ బలమైన కార్యాల్ని చూసినటువంటి ఇశ్రాయేలీయులు అయినను కఠినమైనటువంటి స్వభావం కలిగిన వారై దేవునికి విరుద్ధమైనటువంటి ఆచారాలని ఆచరిస్తూ, వారు మోషేని ఒక ద్వేషపూరితమైన స్వభావం కలిగినటువంటి ఉద్దేశంతో అతన్ని కించపరిచి మాట్లాడుతూ దేవునికి విరుద్ధంగా నిలబడతాడు. కావున దేవుడు అక్కడ ఏ విధమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడో మనం గ్రహించాలి. తన బిడ్డలైనటువంటి వారిని శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు ఎంత బలముగా ముందుకు కదిలాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 16వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు, నీకొక సంతానాన్ని, నీకొక కుమారుని అనుగ్రహిస్తానని, అబ్రహాము చేసినటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల హాగరుతో అతను చేసినటువంటి విధానాన్ని బట్టి ఇష్మాయేలు అనేటువంటి వ్యక్తి బయటికి రావడానికి దోహదపడుతుంది. కానీ శారాయి దాసి అయినటువంటి హాగర్ని దేవుడు మేరేబా జలముల యొద్ద కనుగొంటాడు. ఎండిన ఎడారిలో ఆమె పెడుతున్నటువంటి ఆర్తనాదాల్ని దేవుడు గ్రహించి, అక్కడ ఆదికాండం 16వ అధ్యాయంలో దేవుడు క్లియర్గా హాగర్తో మాట్లాడతాడు. ఆదికాండం 16వ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే, శారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు ఆమెను అడుగుతాడు. ఆమె అడిగినప్పుడు ఆమె కలిగినటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల నిమిత్తమై దేవునితో ఆమె వ్యక్తపరుచుకున్నప్పుడు, ఆమె కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, తన బిడ్డ చావు బతుకులలో ఉన్నప్పుడు, ఈ చంటివాడి మొరను నేను ఆలకించి ఉన్నాను, వాడు పడి ఉండిన చోట నీటి ఊట ఒకటి ఉపికిస్తున్నాను, ఆ నీళ్లతో వాడి దాహాన్ని తీర్చి వాడిని బ్రతికిస్తాను నేను సెలవిచ్చిన దేవుడు నీ దేవుడు. ఈ దినాన నీకంటూ ఓ దయనొందిన జీవితంలో మనుషులెవరు నిన్ను పట్టించుకోకపోయాను, నీ కోసం ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు గ్రహించగలిగితే, ఈ దినాన నిన్ను మనుషులందరూ తృణీకరించి, ఇదిగో నీ మీద కొన్ని నిందలను మోపి నిన్ను, నీ జీవితాన్ని ఎడారి వంటి ప్రదేశముగా, నిర్జీవముగా మార్చి ఉండొచ్చు. కానీ ఆ ఎడారిలో హాగరుని గమనించినటువంటి దేవుడు
అక్కడ తన బిడ్డను ఎలాగైతే రక్షించాడో నీ కుటుంబాన్ని, నీ బిడ్డల కుటుంబాన్ని, నీ జీవితాన్ని కూడా దేవుడు ఈ దినాన రక్షించబోతున్నాడు అని వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గ్రహించవలసిన విషయాన్ని ఏమిటి అనంటే, అనేక మార్లు దారి తప్పిపోయిన మనుషులందరినీ దేవుడు గాడిలో పెట్టడానికి, తిరిగి దారిలోకి తీసుకురావడానికి ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళని గద్దించాడు. వారు తిరిగి మారు మనసు పొందుకుని దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా ఏవైనను దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు ఉంటే, అంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్య క్రియల్ని మనం చూడలేక మన పాపాలు అడ్డుపడుతుంటే, వాటిని మనం దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలని ఏవైతే మన కొరకు దాచిపెట్టి ఉన్నాడో వాటన్నింటినీ మనము తృప్తిగా అనుభవించగలుగుతాం. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టము గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ రకమైనటువంటి హృదయ వేదనతో నలిగిపోయి ముందుకు వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ రకమైనటువంటి మానసికమైన ఒత్తిడిలో ముందుకు వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన యుద్ధము చేసేవాడు. దేవుడు నిన్ను బహుబలముగా వాడుకునేవాడు. నీ కోసము ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మోడుబారిన నీ జీవితాన్ని చిగురింపజేసేటటువంటి దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే నీవిక జీవితంలో కలవరపడవు. నీ యవ్వన జీవితాన్ని బట్టి, నీ కుటుంబ జీవితాన్ని బట్టి, ఇదిగో నీకు ఉద్యోగం లేమిని బట్టి, నీకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఎక్కడ నలిగిపోయి ఈ వాక్యం వింటున్నానో సరే, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీ సమస్యల్ని, ఇదిగో ఆ ప్రాంతంలో ఎక్కడైతే నీళ్లు కూడా దొరకనటువంటి ప్రాంతంలో హాగరు బిడ్డ చచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీటి ఊటని ఉబికించిన నీ దేవుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, నీ సమస్యకి సొల్యూషన్ నీకు కనబడకుండా ఉన్నప్పుడు, ఎడారి వలె నిర్జీవంగా నీ జీవితం మారిపోయినప్పుడు నీ కోసము ఒక సహాయాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. నీకంటూ దేవుడు ఒక సహాయాన్ని దయచేయబోతున్నాడు. నీ పరిస్థితి నుంచి నీకు విడుదల కలిగించడానికి దేవుడు నీ కోసం ఆశ్చర్య కార్యము, ఆశ్చర్య క్రియలు జరిగించబోతున్నాడు. దీన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించగలిగితే ఈ దినాన నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన పరిస్థితులన్నిటి నుండి దేవుడు ఈ దినానికి విడుదల అనుగ్రహించబోతున్నాడు. హృదయ వేదనతో, వెక్కసకరమైనటువంటి భయంకరమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులతో ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే నీకు ఒక శుభవార్త. అతి త్వరలోనే నువ్వు సంతోషించబోతున్నావు. నీ జీవితం ఆనందముగా మార్చబడబోతుంది. ఈ పరిస్థితుల నిమిత్తమై నువ్వు సంతోషంగా బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో ఆనందంగా నువ్వు ఎదగగలిగితే, ఈ పరిస్థితుల గురించి ఆలోచించొద్దు. సమస్త విధములైనటువంటి శోధనల నుండి నేను తప్పించి ఉన్నత స్థాయికి నడిపించగలిగిన దేవుడు నీ పక్షాన ఈ దినాన వ్యాజ్యమాడబోతున్నాడు. నీ శత్రువులతో ఆయన మాట్లాడబోతున్నాడు. నిన్ను నిందించు వారితో ఆయన మాట్లాడబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. నీ స్థితిని ఆయన ఒక ఉన్నతకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళబోతున్నాడు. నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా? దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి నిన్ను కూడా ఉన్నత స్థాయిలో ఉంచులాగన నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతియు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళ దాచి కాచి కాపాడి మరొక దినాన్ని మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినాన ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ సాత్వికమైన మనసుతో అంగీకరిస్తున్నారో, బిడ్డల జీవితంలో అడ్డుగా ఉంటున్నటువంటి సకల విధములైనటువంటి పరిస్థితులు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల అభివృద్ధికిని, ఆ బిడ్డల అభివృద్ధికిని, ఆ బిడ్డల క్రైస్తవ జీవితానికి ఏ పరిస్థితులైతే ఆ బిడ్డలను కృంగదీస్తున్నాయి ఆ పరిస్థితులను కనుమరుగైపోవును గాక. ఉద్యోగాలేమి కావచ్చు, వివాహం జరగటం లేదని కానీ, అనారోగ్య పరిస్థితి కానీ, ప్రవ్వనైనా వీసా ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ కలహాలు కానీ ఏ ఉన్ననో సరే ఈ దినాన వాటి నుండి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఎంతమంది బిడ్డలైతే దాంపత్య జీవితంలో బిడ్డలు లేక భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తున్నారు, బిడ్డలకి చక్కటి బిడ్డలని మరుసటి ఏటను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి గర్భఫలాన్ని ముట్టి ఆ గర్భాలను మూసిన ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక. దురవ్యసనాలతో పీడితులై కుటుంబాన్ని, యవ్వన జీవితాన్ని
క్రైస్తవ జీవితాన్ని, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్న ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొంది నూతనమైనటువంటి స్వభావంలోకి బిడ్డలు మారుదురుగాక. భయంకరమైనటువంటి విగ్రహారాధన వల్ల ప్రభావైన మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల వల్ల పీడింపబడుతున్న ప్రతి బిడ్డలకు కూడా సంపూర్ణమైన విడుదల ఇప్పుడే కలుగును గాక. విదేశాల నుండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఆ బిడ్డలు ఇంకనూ అభివృద్ధి స్థాయిలోకి వచ్చుదురుగాక. ఈ దినాన ఈ బిడ్డలకి ప్రభావైన ఇదిగో సమస్యలు అడ్డుగోడలుగా ఉంటున్నాయేమో, ఆ సమస్యలన్నింటినీ ఎర్ర సముద్రం వల్ల ఎలా చీల్చావో అలా చీల్చివేసి ప్రభావైన బిడ్డలకి రహదారిని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల కుటుంబాలతో కూడా సంతోషంగా నిన్ను ఆరాధించగలిగేటువంటి పరిస్థితులకు బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే విధవరాళ్ళు ప్రార్థిస్తూ ప్రభావైనా నీ సన్నిధిలో గడుపుతున్నారో ఆ బిడ్డల పక్షాన వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు ఎంతమంది అయితే ఇది నా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారు బిడ్డలందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని, ఈ క్రీస్తు పరిచయని ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో అనేక మందికి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బిడ్డలందరి తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక. ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతం బిడ్డలందరూ సంతోషంతో సమాధానంతో ముందుకు వెళ్ళులాగున బిడ్డల కుటుంబాన్ని ఆయత్తపరిచి నడిపించి దీవించి కాపాడమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.